గుంటూరు కారం థియేటర్లు లాగేసుకుందా? విక్టరీ వెంకటేష్ రియాక్షన్ ఏంటంటే, ఇటీవలే 2023కి గుడ్ బై చెప్పేసి 2024కు వెల్కమ్ చెప్పేశాం. అయితే ఈ క్రమంలోనే ఈ ఏడాది అలరించేందుకు అనేక చిత్రాలు వచ్చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఎన్నెన్నో అద్భుతమైన పెద్ద చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులోనే 5 పెద్ద చిత్రాలు రాబోతూ ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మన్మధుడు నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, తేజ సజ్జా, మాస్ మహారాజా రవితేజ సినిమాలు రాబోతూ ఉన్నాయి. అయితే ఎవరి సినిమాపై వారికి ఉన్న నమ్మకంతో ఎంత పోటీ ఉన్నా సరే వెనక్కి తగ్గకుండా రచ్చ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు మొత్తంగా 7 సినిమాలు రిలీజ్ కాబోతూ ఉన్నాయి. అందులో 12వ తేదీన రోజే గుంటూరు కారం, హనుమాన్, కెప్టెన్ మిలన్, అయలన్, మేరీ క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాతి రోజు సైంధవ్, ఈగల్ సినిమాలు విడుదల కాబోతూ ఉన్నాయి. ఇక చివరి రోజు అంటే 14వ రోజు నా సామిరంగా సినిమా థియేటర్లో సందడి చేసేందుకు వస్తుంది. ఈ క్రమంలోనే ఎవరికి వారు తమ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసుకుంటూ ప్రమోషన్లు పెంచుకుంటూ ఉన్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ శైలేష్ కొలనులు ఈ సైంధవ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అనేక ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఎవరిని నొప్పించకుండా తమ సినిమా అందరినీ రీచ్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలర్లు మాత్రం అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా తెలివిగా సమాధానం చెప్పేశారు. ఈ చిన్నోడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో వచ్చి థియేటర్లు అన్నీ లాగేసుకుంటున్నాడు కదా, దానికి మీరేమంటారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా వెంకటేష్ అదిరిపోయే సమాధానం చెప్పేశారు. నేనేమీ ఫీల్ అవ్వను, ఇచ్చినవి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో అక్కడే చూస్తాము అంటూ చాలా కూల్గా సమాధానం చెప్పుకొచ్చాడు దగ్గుపాటి వెంకటేష్. అందరూ హ్యాపీగా బాగుండాలని కోరుకుంటున్నాను అని వెల్లడించేశారు. అన్న తమ్ముళ్ళు 2 రోజుల్లో ఒక్కొక్కరు వస్తున్నారనే ఫీలింగే చాలా సూపర్గా అనిపిస్తుంది కదా అని పేర్కొన్నాడు. ఈ సంక్రాంతికి రాబోయే అన్ని సినిమాలు చాలా డిఫరెంట్ జోనర్లో ఉన్నాయని స్పష్టం చేసేశారు. ప్రేక్షకులు అన్నింటినీ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నానంటూ విక్టరీ వెంకటేష్ సమాధానం ఇచ్చేశారు.